ఈ వీడియో వచ్చేసి కేరళలో అలిపికి అయితే వచ్చాము హౌస్ బోట్ కోసం. హౌస్ బోట్ కాస్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ స్నిప్ యాడ్ చేశాను. మేము తీసుకున్న బోట్ అయితే ఇది 1 బెడ్రూమ్ ఏసీ లగ్జరీ బోట్ వచ్చేసి. ఇక్కడ నుంచి ఆ బోట్ రీచ్ అవ్వడానికి ఈ చిన్న బోట్లో మనల్ని తీసుకెళ్తారు. మేము మొత్తం 6 అవర్స్ తీసుకున్నాము. 6 అవర్స్కి కూడా 4 మెంబర్స్కి 10,000 అయితే తీసుకున్నారు. మేము తెక్కడి నుంచి అలిపికి రీచ్ అయ్యేసరికి 5 అవర్స్. మార్నింగ్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 1 o'clock అలా అయింది ఆఫ్టర్నూన్. సో అప్పుడు బుక్ చేసుకున్నాము. 1 నుంచి ఈవినింగ్ 6:30 వరకు టోటల్ 5 అవర్స్ మొత్తము. ఈ 5 అవర్స్ కూడా మొత్తం హౌస్ బోట్లోనే ఈ మొత్తం తిప్పుతూ ఉంటారు. మధ్యాహ్నం లంచ్ టైంలో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఒక దగ్గర స్టే ఉంటుంది. మేము ఫస్ట్ టైము ఫుల్ ఎక్సైటెడ్, ఇంకా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లోపల. అలిపిలో యాక్చువల్గా షికారా బోట్ అండ్ ఇది కూడా ఉంటుంది హౌస్ బోటు. మనకి ఏది కావాలంటే అది వెళ్ళొచ్చు. షికారా బోట్ అంటే ఇంకేం ఉండదు, మామూలుగా అంటే నార్మల్ బోట్ ఉంటుంది, దాంట్లో ట్రావెల్ చేస్తాము. హౌస్ బోట్ ఏంటంటే ఇంకా మొత్తం అనమాట ఎవ్రీథింగ్ ఉంటుంది. కిచెన్ మనకి ఇంట్లో ఎలా ఉంటుంది మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి. హౌస్ బోట్లో వచ్చేసి మనకు ఫుడ్ మొత్తం కూడా వాళ్ళే సప్లై చేస్తారు. మేము మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాం కదా, సో మధ్యాహ్నం లంచ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారు. అలిపికి వస్తే మాత్రం ఖచ్చితంగా షికారా బోట్ కంటే ఈ హౌస్ బోట్ని ఎక్స్పీరియన్స్ చేయడం బాగుంది. ఈ బోట్ ఎక్కినప్పుడు మేము మాతో పాటు కుక్ ఇంకొకరు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా ఫిష్ ఇంకా మిగతా కూరగాయలు వెజిటబుల్స్ అన్నీ కూడా మాతో పాటు తీసుకొస్తున్నారు ఈ చిన్న బోట్లో. నేచర్ నెవర్ డిసప్పాయింట్స్ అంటారు. నిజంగా అసలు ఎక్కడ చూసినా కానీ వాటర్ మొత్తం గ్రీనరీనే కేరళ మొత్తము. షికారా బోట్ అంటే ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. సో దీనికి అవర్లీ బేసిస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పటికీ కేరళ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేయడానికి ఈ బోట్సే తీసుకున్నారు. ఇగోండి ఇక్కడ చెప్పాను కదా, వీళ్ళైతే ఇక్కడ కేరళైట్సే, వాళ్ళు ఈ బోట్లో నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అంటే ట్రావెల్ చేస్తున్నారు త్రూ బోట్.
ఈ బోట్ నుంచి హౌస్ బోట్కి అయితే షిఫ్ట్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ ఈ టూర్ మొత్తం చేద్దాము, మీకు చూపిద్దాము అన్నట్లు ఇక్కడికి కిచెన్కి అయితే వచ్చినాను. ఇతను ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కుకింగ్ మధ్యాహ్నం మా కోసము. ఈ హౌస్ బోట్ టూర్ మీకు చూపించడానికి ఇక్కడ కిచెన్కి అయితే వచ్చాను. ఇక్కడ చెఫ్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ చేశారు వంట. ఈ హౌస్ బోట్లో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, ఇంకా డైనింగ్ ఏరియా, హాలు, ఇంకా ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇతనితో అయితే నేను మాట్లాడాను, అంటే మధ్యాహ్నంకి లంచ్ ఏం చేస్తున్నారు అనేసి. సో అతను చెప్పారనమాట, మెను సాంబారు ఇంకా అప్పడాలు, ఫిష్ అడిగారనమాట. మేము బోట్ ఎక్కే ముందే ఫిష్ తింటారా అని అడిగారు. మేమైతే ఓకే చెప్పాము. కేరళ వచ్చినప్పుడు ఫిష్ తినడం మాత్రం, నాన్ వెజ్ వాళ్ళు ఫిష్ తినడం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగున్నాయి. సో ఈ కిచెన్ ఆనుకొని పక్కనే బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ టూర్ ఒకసారి చూసేద్దాం, లోపలికి రండి. ఈ హౌస్ బోట్ని రీసెంట్గానే రెనోవేట్ చేశా అని చెప్పారు అతను. ఈ బోట్ కెపాసిటీ వచ్చేసి 25 మెంబర్స్ అని అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడాను 25 మెంబర్స్ని కూర్చుండే అంత అన్ని చైర్స్ అయితే వేసున్నారు. ఇది వచ్చేసి బెడ్రూమ్, చాలా నీట్గా ఉంది. దీన్ని ఆనుకొని ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్, దాని పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఈ బెడ్రూమ్ని ఆనుకొని ఇంకా డైనింగ్ ఏరియా, ఇంకా టీవీ యూనిట్, ఇక్కడ వచ్చేసి ఈ బోట్ డ్రైవ్ చేయడానికి ఆ ప్లేస్ వచ్చేసి. దీని నుంచి పైకి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్దాం రండి. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి లెఫ్ట్ మోస్ట్. పైకి వెళ్తే చెప్పాను కదా 25 మెంబర్స్ కెపాసిటీ అనేసి, అన్ని చైర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. లంచ్ వరకు ఇక్కడే స్పెండ్ చేసి లంచ్ టైంకి కిందకి వెళ్దాం అన్నట్లు లంచ్ వరకు కూడా మేము పైనే స్పెండ్ చేసాము. ఇక్కడ కమింగ్ వీడియోలో ఇంకా నేను మా డ్యాన్స్ కూడా ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ వేసాను, యాడ్ చేశాను. ఇక్కడ మేమున్న ఇక్కడ 5.5 hours అయితే మంచిగా ఎంజాయ్ చేసాము ఈ బోట్లో. ఇక్కడ డాన్స్ అలా ట్రై చేసాము, చిన్న బిట్ యాడ్ చేశాను.
ఇక్కడ ఇంకా లంచ్ టైంకి అయితే కిందకు వచ్చిన్నాము గ్రౌండ్ ఫ్లోర్కి. సో మేము వచ్చేసరికి ఇక్కడ మొత్తం అతను అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ ఫుడ్ వచ్చేసి సలాడ్, వైట్ రైస్, అక్కడ ఫిష్ ఫ్రై, ఇక్కడ గ్లాసెస్ పెట్టారు వాటరు, ఇంకా ఇది సాంబార్ ఒకటి, పప్పు, ఇంకా ఇది వచ్చేసి క్యాబేజ్ కర్రీ, ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై ఇచ్చారు. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అప్పడాలు. ఫుడ్ మాత్రం మనకి దొరికే వైట్ రైసే ఇక్కడ అప్పటికప్పుడు వండారు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక 1 అవర్ బెడ్రూమ్కి వెళ్ళి స్పెండ్ చేద్దాం అనుకున్నాము. సో ఈ లోపే పక్క బోట్లో ఈ ఐస్ క్రీమ్స్ అమ్మే పర్సన్ ఉన్నారు. సో బోట్లో ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు అంటే చాలా కాస్ట్ ఉంటుందేమో అనుకున్నాము. కానీ సేమ్ కాస్ట్ మనకి బయట ఎంత అయితే అమ్ముతారో సేమ్ కాస్ట్ అయితే చెప్పారు వాళ్ళు. ఈ లంచ్ టైంలో 1/2 అవర్ అయితే ఈ బోట్ అయితే ఇక్కడే స్టే చేశారు ఒక దగ్గర. ఇంకా తిన్న తర్వాత ఒక 20 మినిట్స్ అలా ఈ బెడ్రూమ్లోనే రిలాక్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా ఒకసారి అడిగాము డ్రైవర్ని, అంటే మేము కూడా ఒకసారి డ్రైవ్ చేస్తాము అన్నట్లు. అతను పక్కనే ఉన్నారు. సో మేము అందరం కూడా కొద్దిసేపు డ్రైవ్ చేసాము. ఏం లేదు అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళడానికి మనకి నార్మల్గా కారు 4 వీలర్ ఉంటుంది కదా, ఎలా అయితే డైరెక్షన్ చేంజ్ చేస్తామో సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మేము 4 మెంబర్స్ కూడా ఈ బోట్ని అయితే డ్రైవ్ చేశాను. షార్ట్లో అనుకుంటా యాడ్ చేశాను. ఇంకా తిన్న తర్వాత ఇంకా పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు పాటలతో ఎంజాయ్ చేసి కొద్దిసేపు ఇంకా మేము ఎంజాయ్ చేసాము. తర్వాత 4:30కి ఇంకా స్నాక్స్ తీసుకురమ్మంటారా అని అడిగారు. సో మరి 4:30 అంటే 2:30కి అలా తిన్నామనేసి 5కి ఓకే అని చెప్పాము. సో ఈవినింగ్ 5 అయిన తర్వాత అతను టీ ఇంకా స్నాక్స్ అయితే ఇవి వచ్చేసి పకోడీ ఒకటి వేసున్నారు, ఆనియన్ పకోడీ. మాకు ఈ అలిపి హౌస్ బోట్ తర్వాత నైట్ 7 o'clockకి రిసార్ట్ బుక్ చేశారు. సో ఈ హౌస్ బోట్ నుంచి మళ్ళీ మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కాము కదా, సో అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ చిన్న బోట్ వేరేది తీసుకొచ్చారు. సో అది ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోయాము. సో మేము బుక్ చేసిన హౌస్ బోట్ అయితే ఇది. ఈ హౌస్ బోట్ నేమ్ వచ్చేసి మహాలక్ష్మి. మేము కేరళలో మొత్తం 5 days ఉన్నాము. అన్ని వీడియోస్ కూడా Day 1 పార్ట్స్గా నేను పెట్టున్నాను. ముందు వీడియోస్ కనుక చూడకపోతే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి వీడియోస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద వీడియోస్. మీకు ఈ అలిపి హౌస్ బోట్లో ఏం నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.